అంటే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మీరు తీసుకొచ్చేటువంటి కొత్త రెవల్యూషన్ ఏంటంటే థియేటర్స్కి ఎవరైతే జనాన్ని రప్పించగలరో వాళ్ళతో మాత్రం ఈ బార్గెనింగ్ అండ్ నెగోషియేషన్స్ చేసుకుని ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు ఇచ్చింది తీసుకుని వెళ్ళిపోవాలంటారు వాళ్ళు. ఇచ్చింది తీసుకుని కాదండి, అది మీ కెపాసిటీ. ఇచ్చింది తీసుకుని అది వాళ్ళ ఇష్టం, పని చేయాలా లేదా అనేది వాళ్ళకున్న. అంటే ఇప్పుడు అంటే సింపుల్ థింగ్ చెప్తానండి. రక్త చరిత్ర అనే సినిమా ఉంది. సినిమా బాగుందా బాలేదా, ఎంత బాగుంది ఎంత బాలేదని కంటెంట్ పరంగా ఒకటిది ఉంటుంది. రక్త చరిత్ర కెమెరా వర్క్ బాలేదని ఎవరు అనరు కదా. సో రక్త చరిత్ర కెమెరా వర్క్కి నేను అంటే మొత్తం 2 సినిమాలకి కలిపి నేను 2 లక్షలు ఇచ్చాను. 2 లక్షలు అంటే అసలు అది లైట్ బాయ్కి ఎక్కువ వస్తుంది, దానికన్నా ఎక్కువ. కానీ తను ఫస్ట్ పిక్చర్ కాబట్టి తను ఎక్స్ట్రాడినరీగా పనిచేసి చాలా టాలెంట్ ఉన్నాడు. ఎక్స్ట్రాడినరీగా పనిచేసి అది చేసి మొత్తం లొకేషన్కి వెళ్ళి ముందు చూసుకుని ఆ షాట్ అట్టది ఈ షాట్ అట్టది ఇలాంటివన్నీ చేసాడు. సో అది నేను చేశాను, కెమెరా నేను చేసింది కదా, అమ్మోలే చేసింది. కానీ నా కామన్ సెన్స్ ఏంటి, ఒక మనిషికి టాలెంట్ ఉందా లేదా నా తనతో మాట్లాడి తను చేసిన స్టోరీలు చూసో లేకపోతే తనకున్న ఒక ఐడియా, ఒక సీన్ ఎట్లా షూట్ చేయాలని చూసి 5 నిమిషాలు మీరు స్పెండ్ చేస్తే యూ కెన్ సేవ్ 1 crore దేరుండే. ఇప్పుడు ఆ మధ్యన ఒక సినిమా వచ్చిందండి, నేను చూడలేదు. అదే నాకు ఎవరో చెప్పారు 5.5 కోట్లు కెమెరా డిపార్ట్మెంట్ ఖర్చు అయిందని చెప్పారు. చాలా పెద్ద కెమెరామెన్ బాంబే నుంచి తెప్పించి అది ఇది చేశారు. అదే టైంలో ఇంకో సినిమా కూడా వచ్చింది, అంటే 1 week ఇటు అట్లా రిలీజ్ అయింది. నాకు పర్సనల్గా దానికి దీనికి కెమెరా వర్క్కి డిఫరెన్స్ నాకు తెలియలేదు. ఒకటేమో 5.5 కోట్లు అయింది, ఇంకోటి 50 లక్షలు అయింది. ఐఎమ్ నాట్ మేకింగ్ ఎ కామెంట్, వాళ్ళు చేయాలో చేయకూడదు, అలా పర్సనల్ డెసిషన్ అది, యూనో. బట్ ఈ ఎక్స్ట్రా బ్యాగేజ్ అంతా దట్ ఈస్ వాట్ విచ్ కిల్స్. హీరోకి ఇచ్చిన రెమ్యూనరేషన్ విల్ నెవర్ బి ఎ ప్రాబ్లం. డైరెక్టర్కి, కెమెరామ్యాన్కి, కొరియోగ్రాఫర్కి, వేరే యాక్టర్స్ వాళ్ళకి ఇచ్చిన రెమ్యూనరేషన్ అబ్సల్యూట్లీ ఈజ్ ద బేసిక్ ప్రాబ్లం. And you are coming up with your subsequent movies, Pesawar Rowdylu and Pelli. Yeah. వాటిని కూడా ఇలాగ మీరు ఇట్లాంటి కెమెరాలతో షూట్ చేస్తున్నారు. సి కెమెరా డెఫినెట్లీ కానీ కెమెరా అంటే ఐ డి నాట్ సీ ఇస్ క్యానన్ ఫైడ్. అంటే దీని మీద ఇంప్రూవ్మెంట్స్, దీని మీద రకరకాలు వస్తాయి. ఇప్పుడు అంటే దీన్ని పట్టుకునే విధానం అవ్వచ్చు, లేకపోతే ఫిలిం ఫ్రెండ్లీ మూమెంట్లకు విధానంగా దాన్ని మారుస్తారు, దాని షేప్స్ అన్నీ. ఇది ఓన్లీ జస్ట్ 1 కెమెరా. బట్ దిస్ కైండ్ ఆఫ్ ఏ స్మాల్నెస్ అండ్ అంటే కొన్ని ఎక్స్ట్రాడినరీ డిఫరెంట్ యాంగిల్స్ మూమెంట్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ స్మాల్ కెమెరాస్ అనేది ఐఎమ్ కంప్లీట్లీ సోల్డ్ ఆన్ దట్. ఎందుకంటే ఇప్పుడు నేను దీని తర్వాత వాటి గురించి ఆలోచించినాను, అది చాలా రిస్ట్రిక్టివ్గా ఫీల్ అవుతున్నాను నేను. బాగా ఇప్పుడు యాక్చువల్గా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, తెలుగులో సినిమాలు తీసి అంటే ఒక టార్గెట్ ఆడియన్స్ ఒక 10 కోట్ల మంది అనుకుంటే మొత్తం పాపులేషన్, కరెక్ట్. అక్కడ నుంచి బాలీవుడ్కి వెళ్ళి టార్గెట్ ఆడియన్స్ 100 కోట్ల మందిగా చేసుకుని అక్కడ కొన్నాళ్ళు చేసి అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ 600 కోట్లను టార్గెట్ చేసింది మనం హాలీవుడ్కి వెళ్లకుండా మళ్ళీ అగైన్ వై ఆర్జీవీ హస్ కమ్ బ్యాక్ టు 10 crore టార్గెట్ ఆడియన్స్. ఇప్పుడు బేసిక్ పాయింట్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి రాలేదు. అందరూ అంటూ ఉంటారు టాలీవుడ్ నుండి బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి వచ్చింది. నేను బాలీవుడ్ కాదు, టాలీవుడ్ రామువుడ్. నేను ఎక్కడ ఉంటే అదే వుడ్. ఇక్కడ బేసిక్ పాయింట్ నాకు ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా ప్రైమరీ థింగ్ అనేది నేను చేసుకునే సబ్జెక్ట్ మ్యాటర్స్లో క్యాచ్మెంట్ ఏరియా అనేది హిందీలో ఎక్కువ ఉంటున్నారు. ఎస్పెషలీ వెన్ ఐ వాంట్ టు మేక్ ఫిల్మ్స్ లైక్ నిషబ్ద్ ఆర్ నాచ్ ఆర్ ఈవెన్ సత్య ఫర్ దట్ మ్యాటర్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్కి ఎక్కువ ఉండదు క్యాచ్మెంట్ ఏరియా. ఇప్పుడు రక్త చరిత్ర, అప్పల్ రాజు, మొలానా ఐ వాజ్ స్పెండింగ్ మోర్ టైమ్ హియర్. ఈ 2 అయిపోయినాయి. దంగల్ మోటా కేమ్ అవుట్ ఆఫ్ ద బ్లూ జస్ట్ యాజ్ అన్ ఎఫెక్ట్. సో ఐమ్ రైట్ నో గోయింగ్ బ్యాక్ టు హిందీ బికాజ్ అంటే దాని తర్వాత మళ్ళీ వస్తానని చెప్పట్లేదు. నాకు ఎప్పుడు ఏ సబ్జెక్టు, ఏ పర్టికులర్ ప్రాజెక్ట్, ఏ లాంగ్వేజ్లో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే అప్పుడు తీస్తాను. హాలీవుడ్ అయినా కూడా తీస్తారు ఎక్కడైనా. ఇప్పుడు ఆమిర్ ఖాన్ అండ్ శేఖర్ కపూర్ లాంటి వాళ్ళు ఇండియన్ మూవీని ఒక ఇంటర్నేషనల్ మూవీ అంటే వరల్డ్ సినిమా జనర్లో పెట్టే విధంగా వాళ్ళు ఒక కృషి వాళ్ళు చేస్తున్నారు. ఒక నేషనల్ అక్లైమ్ ఉన్నటువంటి డైరెక్టర్గా డోంట్ హ్యావ్ ఎనీ such idea to take Indian movie to the international standard? See, first of all, I don't live in concepts of Indian and Telugu and whatever. I'm identity based on it. They're all stupid things. ఏది ఎవడు ఇండియన్ సినిమా తీసుకెళ్ళడో ఎవడు కాడు వాడిని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ ఒక మొత్తం ఆడి కమ్యూనిటీనో లేకపోతే ఆడి దేశాన్ని, ఆడి రాష్ట్రాన్ని తీసుకెళ్ళేంత ఎవరికన్నా ఉంటుందని నేను అనుకోను. మీరున్న చోటే ఇప్పుడు ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందనుకోండి,
ప్రతి డైరెక్టరు ఇండస్ట్రీ మొత్తం కానీ నేను బెటర్ అవ్వాలనుకుంటే తెలుగు ఇండస్ట్రీ బెటర్ అని ఎవడం అనుకోడు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ రాంగ్ నోషన్ టు స్టార్ట్ విత్. ఇప్పుడు ఒక లగాన్ లాంటి గొప్ప సినిమా వచ్చిందంటే అది ఆ ఇయర్లో బాస్నియన్ ఫిల్మ్ నో మ్యాన్స్ ల్యాండ్ ఆస్కర్ వచ్చిందంటే బాస్నియా అనేది సినిమాలు తీస్తుందని తెలియదు ఎవరికి అంతవరకు. అసలు ఆ కంట్రీ ఎక్కడుందో తెలియదు ఎవరికి. మనమేమో సెకండ్ లార్జెస్ట్ అసలు హాలీవుడ్ భయపడిపోతుంది మనం చూసి అని మనం గొప్పలు చెప్పుకుని చంకలు కుద్దేసుకుని బాస్నియాతో ఓడిపోయాం అనేది మనం మర్చిపోతాం. సో బేసిక్లీ మనకు అంత సీన్ లేదండి. మనకి వాళ్ళు కనిపెట్టిన తర్వాత ఒక 30 ఏళ్ళకి ఇలా కాపీ కొట్టడానికి సాధ్యం అవుతుందా అని ఆలోచిస్తేనే మనం చాలా మహానుభావులు అయిపోతాం. అంత కూడా రాలేదు మనం. సో ఏదో అప్పుడు 1 6 వచ్చింది. దట్ కెనాట్ బి స్టాండర్డైజ్డ్ ఫర్ తెలుగు జాతి భారత జాతి. అంత సీన్ లేదు. థ్యాంక్ యూ. మెయిన్ పాయింట్ ఈజ్ అ స్మాల్ థింగ్. లేదు ఫస్ట్ టైం ఈ కన్వెట్ ఉండొచ్చు, ఈ పర్టికులర్ ప్రొవిజన్ ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు చాలా ఉన్నాయి వస్తున్నాయి, ఇంకా రాబోతుంది. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ని కూడా అది ద పాయింట్ ఈజ్ మనకి ఇప్పుడు నా మొత్తం ఫిలిం మేకింగ్ ఆస్పెక్ట్ని మార్చేసిన ఒక, అంటే నా ఉద్దేశంలో నాకు మళ్ళీ బ్రేక్ ఇచ్చింది లైఫ్లో. ఆఫ్టర్ ది స్టడీ టైం, not after the study time, after Nagarjuna, the next break I got is in the kind of fight. Yes sir, fine. Perfect.